ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలుగు రాష్ట్రాల రాజకీయం ఢిల్లీకి మారింది. పొత్తుల కోసమై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళడం, లోక్సభ అభ్యర్థుల జాబితా ఫైనల్ కోసం రేవంత్ రెడ్డి మంత్రులు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళడం, ఎవరిది వాళ్లకు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక పొత్తు పొడుపు బీజేపీ పిలుపుపై నేడు ఢిల్లీకి చంద్రబాబు. 1-2 రోజుల్లోనే ఏపీలో సీట్ల సర్దుబాటు ఖరారు. పవన్కు వస్తున్న పిలుపు. బీజేపీ గెలవగలిగే సీట్లే ఇవ్వాలని బాబుకు టీడీపీ నేతల సూచన. రాజమండ్రి, ఏలూరు, రాజంపేట సహా 5 సీట్లు కోరుతున్న కమలనాథులు. 11 అసెంబ్లీ స్థానాలు కూడా. బాబుతో అవగాహన కుదిరితే రేపో ఎల్లుండో అభ్యర్థుల ఖరారు. ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎట్లా ఉండబోతున్నది అనేది. ఇక పోటీ తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఒక కూటమిగా, కాంగ్రెసు ఒకవైపున, వైసీపీ మరొక వైపున. ఒక బలమైన కూటమిగా జనసేన, టీడీపీ ఆంధ్రప్రదేశ్లో కనిపించే అవకాశాలున్నాయి. ఈసారి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దగ్గర 60కి పైగా నియోజకవర్గాలలో మార్పు జరిగింది అని చెప్తున్నారు. ఎక్కువ మందిని మార్చడం వలన మరి జగన్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేది కూడా ఒక చర్చ ఉంది. రెండవది, 25 లోక్సభ స్థానాలకు గాను జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య ఒక అంగీకారం. వాళ్ళు అడుగుతున్న సీట్లు 5, 11 మంది ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నారు. సీట్ల సర్దుబాటు కుదిరితే గనక అన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో మాత్రం ఇది తెలుగుదేశానికే కొంత లాభించే అవకాశం కనబడుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఓట్లను వైసీపీ ఇంతకుముందు తీసుకున్నది. ఇప్పుడు వైసీపీ ఓట్లను ఎంతో కొంత మేరకు షర్మిల చీల్చే అవకాశం ఉన్నది. ఈ ఓట్ల చీలిక వలన ఒకవైపు, రెండవది ఈ కూటమి బలం కూడా అవుతుంది. కాబట్టి మరి ఈ ముగ్గురిని, ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, కాంగ్రెస్, ఈ 2 శిబిరాలను ఎట్లా ఎదుర్కోబోతున్నారో చూడాలి. ఈ పొత్తులు, ఈ మార్పులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశమే ఉన్నది. ఇన్నాళ్ళుగా బీజేపీకి దూరంగా ఉన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నరేంద్ర మోదీ, అమిత్ షాలతో కలిసి తన పరిస్థితిని చెప్పుకోవడమనో, లేకపోతే కనుక 1980, 90ల నుంచి బీజేపీతో వారికి ఉన్న దోస్తానాను గుర్తు చేసుకొని మళ్ళీ ఎన్డీఏ గూటికి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. కాబట్టి ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు తన బలాన్ని పెంచుకొని అధికారంలోకి వచ్చేందుకోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ సహజంగానే ఒంటరి పోరాటమైనా సరే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా ఎమ్మెల్యేలను గెలుచుకుంటారన్న ధీమాతో జగన్ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు కొంత అనుకూలంగానే ఉన్నప్పటికీ ఎక్కువ మంది అభ్యర్థులను మార్చడం ఇబ్బంది కలిగిస్తుందా అనేది అసలు ప్రశ్న ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో. ఈ మార్పు చంద్రబాబు నాయుడుకు, జనసేనకు ఎంతో కొంత అనుకూలించే అవకాశంగానే రాజకీయ పరిశీలకుల భావన.